ఓ అమ్మాయికి సెక్స్ చేసేటప్పుడు తడి తయారు కాకపోతే వాళ్ళకి అంగ ప్రవేశం జరగటం కొంత కష్టం ఉంటది. అటువంటిప్పుడు ఏం చేయాలి? అందరూ చెప్పేది ఒక క్రీమ్ కొనుక్కొచ్చి రాసుకో. కానీ క్రీమ్ కొనుక్కొచ్చి రాసుకోవటం అనేది సెక్స్ చేసేటప్పుడు మీరు ఒక వేరే పని చేసినట్టు అవుతుంటది. ఆ సెక్స్ కు ఆ క్రీమ్ తీసుకొచ్చి రాసుకోవటం అనేది ఆ అబ్బాయి అది సెక్స్ ప్లే లాగా చేశాడు అనుకోండి, అప్పుడు బాగుంటది. లేదు, వీటన్నిటికంటే తేలికైంది రెడీమేడ్ ఎప్పటికప్పుడు దొరికేది నీళ్లు, అన్నిటికంటే ముఖ్యమైంది ఉమ్మి. అంటే ఆ అబ్బాయి తన ఉమ్మిని ఆ పార్ట్స్ లో ఉద్రేకం చేసే విధంగా ఉమ్మి తయారు చేసి దాని నోటితో గనక ప్రేరేపించాడనుకోండి, ఆ అమ్మాయికి ఉద్రేకం దానంతరదే వస్తుంది. ప్లస్ ఈ అబ్బాయి ఉమ్మి లూబ్రికెంట్ కూడా పనికొస్తాయి. ఇవి కాకుండా తాత్కాలికంగా బయట కొనుక్కునే క్రీమ్ లోపల ఆయిల్తో ఉండే క్రీమ్స్ రాసుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. అంటే కొబ్బరి నూనె ఇటువంటి రాసుకోవడానికి ఇష్టపడతారు. కానీ అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే అది రాసుకున్న తర్వాత స్మూత్గా ఎంట్రీ అవుద్ది. కానీ దాని తర్వాత అక్కడున్న ఆయిల్ పోవటానికి దాని తర్వాత కడుక్కున్న తర్వాత కూడా ఆయిల్ పోదు. కొబ్బరి నూనె పోకుండా అది వాసన కొట్టుద్ది. అందుకోసమని ఆయిల్ బేస్డ్ క్రీమ్స్ అనేది మంచి పద్ధతి కాదు. నీళ్లతో ఉండే క్రీమ్స్ రాసుకోవటం మంచిది. ఉదాహరణకి బజార్లో షాపుల్లో దొరుకుతాయి క్రీమ్స్. కేవై జెల్లీ అంటారు, ల్యూబిక్ జెల్ అంటారు. లేదు మన అలోవెరా జెల్, ఏదైనా స్మూత్గా ఉండే జెల్ చాలు.